కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా ఒక పెద్ద విషయం ఇది ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది వైరల్గా మారడం, దాదాపుగా చాలామంది కీలక నేతలు దీంట్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మొన్నటి వరకు కేటీఆర్ కనుసంగంలోనే జరిగింది అనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్కి చెప్పే మేము ప్రతి ఒక్కటి చేసాం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న నిందితులు కూడా ఒప్పుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ప్రభాకర్ రావు కనుక అరెస్ట్ అయితేనే ఎవరెవరు ఉన్నారు, కీలక నేతలు ఎవరు, మాజీ మంత్రులు ఉన్నారా, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారా, ముఖ్యమంత్రి ఉన్నాడా అనే విషయాలు బయటికి వస్తాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల బండి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ చేశారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయండి, ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరిందని చెప్పేసి కొన్ని సభల్లో అమిత్ షా కావచ్చు, బండి సంజయ్ కూడా విమర్శించడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉంటే డెఫినెట్గా పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలక నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందులో ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్. ఇప్పుడు ప్రభాకర్ రావు దొరికితేనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు పోలీసులు సన్నాహాలు, అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు రిక్వెస్ట్, ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే, ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో A1గా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు వచ్చింది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాంపల్లి కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి సైతం పోలీసులు రెడీ అవుతున్నారు. ఇందుకు నాంపల్లి కోర్టును రిక్వెస్ట్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 73 ప్రకారం వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, అందువల్లే ఆయన్ని A1గా పెట్టాల్సి వచ్చిందని కోర్టుకు దర్యాప్తు బృందం తెలిపింది. నాంపల్లి కోర్టు అనుమతి ఇస్తే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. అమెరికాలో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్నలు ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన పోలీసులు వారితో ప్రభాకర్ రావుకున్న సంబంధాలు, ప్రమేయంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని గతంలోనే ప్రయత్నాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆయన అమెరికా వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు తెలుసుకున్నారు. కేసులోకి వెలుగులోకి వచ్చిందని చెప్పేసి కూడా అన్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ప్రభాకర్ రావు ఉన్నారు. సో మరి ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అసలు రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంది, ఒకసారి అడ్వకేట్లని ఫోన్ ఇన్లో తెలుసుకుందాం. రెడ్ కార్నర్ నోటీసులు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, మరి సెక్షన్ 73 ప్రకారం ఆయన ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది తెలుసుకుందాం. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. సో గోపాల్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. సో గోపాల్ శర్మ గారు, ఇప్పుడు ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 73 కింద కూడా అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే, ఎవరైనా వ్యక్తులు ఒక కేసులో అక్యూజ్డ్గా ఉండి తప్పించుకొని తిరిగితే దానికి అనేక మార్గాలు ముందు ఉంటాయన్నమాట. ఫస్ట్ లుకౌట్ నోటీస్ ఇవ్వాలి. ఓకే. లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో లండన్లోనో ఉంటే దాక్కుంటే వాళ్ళకి నోటీస్ సర్వ్ కాదు. ఆ లుకౌట్ నోటీస్ సర్వ్ కానప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఆయన మెయిల్ ఐడికి కానీ ఆ లుకౌట్ నోటీస్ కాపీ పంపచ్చు. ఓకే. పంపి ఉంటారు, ఆల్రెడీ పంపినారు నాకు తెలిసి. లుకౌట్ నోటీస్ పంపించారు సార్, పంపించారు, కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే లుకౌట్ నోటీస్ కూడా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి జనరల్ గా రెడ్ కార్నర్ నోటీస్ ఎవరికి ఇస్తారు? దేశద్రోహులకి, యాంటీ నేషనల్స్కి, టెర్రరిస్టులకి, లేకపోతే ఏదైనా స్కామ్స్ చేసి పారిపోయే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. ఈయన ఏంటి, ఐపీఎస్ ఆఫీసర్ ఉండి దాక్కుంటున్నాడు. ఈయన టెర్రరిస్ట్ కన్నా ఎక్కువ అయిపోయినాడు ఈయన ఈ తెలంగాణకి. సో దేర్ ఫోర్ ఒకటేంటంటే, రెడ్ కార్నర్ నోటీసు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం తీసుకొని, అక్కడ ఐదర్ సిబిఐ సహాయం అన్న తీసుకోవచ్చు, లేదా అక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహాయం అన్న తీసుకోవచ్చు.
అప్పుడు తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి సిబిఐకి ఒక రిక్విజిషన్ పెట్టుకుంటే అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటుంది ఢిల్లీలో. సార్ ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో నాట్ లెస్ దాన్ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్కి అధికారం ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేసే అధికారము ఐఏఎస్ ఆఫీసర్స్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకే సంబంధించి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ పోతే వాళ్ళు ఆ కేసు యొక్క సీరియస్నెస్ను చూసి ఎస్ ఇందులో రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వచ్చు అని నిర్ణయం చేసిన తర్వాతనే రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. అయితే అక్కడ సపోజింగ్ ఈయన ఇప్పుడు అందరు ఏమంటున్నారు, ఎక్కడో అమెరికాలో దాక్కున్నారు, సారీ సార్ కట్ అయింది, కంటిన్యూ. ఇప్పుడు అమెరికాలో దాక్కున్నారని చెప్తున్నారు. సో ఆయన ఏ స్టేట్లో దాక్కున్నాడు, ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళాడు, అది తెలుసుకోవడం పెద్ద ఈజీ కాదు, చాలా ఈజీ. సార్ అయితే మనకేంటంటే ఇండియన్ ఎంబసీ ఆఫీసెస్ ఉంటాయి, న్యూయార్క్లో ఉంది, వాషింగ్టన్లో ఉంది, అట్లా చాలా చోట్ల ఉంటుంది మన ఇండియన్ ఎంబసీ ఆఫీస్. అక్కడికి ఈ రెడ్ కార్నర్ నోటీస్ పంపిస్తే వాళ్ళు ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్, వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ప్రతి దేశంలో ఇంటర్నేషనల్ పోలీస్ ఉంటారు. ఇంటర్పోల్ అంటే చాలా పవర్ఫుల్ పోలీస్ వ్యవస్థ. అది ఎక్కడున్నా, కలుగులో ఉన్నా, దాక్కున్నా పెద్ద పెద్ద టెర్రరిస్టులనే పట్టుకొచ్చి ఆ దేశానికి అప్పచెప్తారు. సో ఇక్కడ మన వాళ్ళు కనుక రెడ్ కార్నర్ నోటీస్ పంపాలంటే 2 స్టేజెస్. ముందు ఢిల్లీకి రాయాలి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కన్నా సిబిఐ కన్నా, వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పర్మిషన్ తీసుకొని ఇండియన్ ఎంబసీ అమెరికాకి పంపితే అక్కడ వాళ్ళు ఇంటర్పోల్ వాళ్ళకి సహాయం తీసుకుంటే వాళ్ళు పట్టుకొని అప్పుడు ఇండియాకు పంపిస్తారు. దట్ ఈస్ అ ప్రొసీజర్. ఓకే సార్, రైట్. యా సార్. సార్ ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ దానికి సంబంధించేనా సార్? అది నార్మల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఓకే సార్. కనపడని వాళ్ళందరికీ సార్ బికాజ్ ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ లో ఈయన పేరు వాళ్ళందరూ చెప్పారు, ఎవరు మిగతా భుజంగరావు, రాధాకృష్ణన్, వాళ్ళు చెప్పినప్పుడు ఈయన వన్ ఆఫ్ ద సస్పెక్ట్ గా నోటీస్ ఇస్తారు. సార్ సార్ నోటీస్ ఇచ్చి వాళ్ళని అక్కడికి పంపిస్తారు. ఆ నోటీస్ నార్మల్ ప్రొసీజర్ అది. సార్ సార్ ఒక అక్యూజ్డ్ పర్సన్ కి ఇచ్చే నోటీస్ అది. సార్ ఒకవేళ ప్రభాకర్ రావు అరెస్ట్ చేస్తే కీలక నేతలు బయటపడే అవకాశం ఉందా సార్? 100%. కేసీఆర్ అరెస్ట్ అవుతాడు సార్. ఫస్ట్ కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్. వీళ్ళే కదా దొంగలు, మొత్తం తెలంగాణని ధ్వంసం చేసి లూటుకొని ఇంకా తగుదనమ్మా అని ప్రచారంకు బయలుదేరినారు. వాళ్ళు దొరికిపోయిన దొంగలు, కేటీఆర్ భాషలో చెప్పాలంటే అడ్డంగా దొరికిన దొంగలు, తండ్రి కొడుకులు. ఇంకెందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? అప్పుడెప్పుడో ఓటుకున్నట్టు కేసులో రేవంత్ రెడ్డి దొరికితే అడ్డంగా దొరికిన దొంగ అని 100 సార్లు అన్నాడు కేటీఆర్. ఇప్పుడు వీళ్ళు కూడా దొరికినారు కదా. నీ కూతురు అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి ఢిల్లీలో తిహార్ జైల్లో ఉంది. ఇప్పుడు ఎలక్షన్ దాకా, పార్లమెంట్ ఎలక్షన్ అయిందనే ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ దాకా అవసరమే లేదు. ఆల్రెడీ వీడు ఇచ్చేసాడు. ఇక్కడ ఎవడో భుజంగరావు, వాడెవడో రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీదనే కేసీఆర్ ని, కొడుకుని, అందరిని అరెస్ట్ చేసేయచ్చు. ప్రభాకర్ రావు కోసం వెయిట్ చేసే అవసరం లేదు, అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో మొత్తానికి రెడ్ కార్నర్ నోటీస్ కనుక ఒక్కసారి జారీ చేస్తే ప్రభాకర్ రావు మాత్రం డెఫినెట్గా బయటికి వచ్చే అవకాశాలు ఉంది. అలాగే ఒకవేళ ప్రభాకర్ రావు కనుక బయటికి వచ్చి నోరు విప్పితే కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ మంత్రుల పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అడ్వకేట్ గారు చెప్తున్నారు. సో మొత్తానికి మరి ప్రభాకర్ రావు కనుక అరెస్ట్ అయితే కేసీఆర్ అరెస్ట్ అవుతాడు సార్. ఫస్ట్ కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్. నిజంగా వీళ్ళకి శిక్ష తప్పదా? రేవంత్ రెడ్డి గారు అన్నట్టు చాలా సభలలో, సందర్భాలలో చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది డెఫినెట్గా కట్టించే తీరుతాడా అనేది